నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ప్లేస్లో ఒక చిన్న పదం చూద్దామండి. చాలా చాలా రిలవెంట్, చాలా ఇంపార్టెంట్. మనకి యాక్షన్ ఫేకింగ్ అంటాం. అంటే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు మేము బిజీగా ఉన్నాం అని చెప్తూ ఉంటారు. కానీ దాని నుంచి వచ్చే ప్రొడక్టివ్ అవుట్పుట్ ఏంటి? మనం కూడా అంతే, ఎప్పుడు ఏదో బుక్ ముందేసుకొని చదువుతూ ఉంటాం. యాక్షన్ ఉంది అక్కడ, అంటే మనం ఏదో పని చేస్తూ ఉన్నాం, కానీ అది ప్రొడక్టివ్గా ఉందా లేదా? ఎప్పుడూ బిజీగా ఉంటాం. బిజీగా ఉండడము ప్రొడక్టివ్గా ఉండడం అనేటటువంటిది రెండూ సమానం కాదు. బిజీగా ఉంటూ ప్రొడక్టివ్గా ఉండొచ్చు, ప్రొడక్టివ్గా ఉండకపోవచ్చు. యాక్షన్ ఫేకింగ్ అంటే బాగా కష్టపడిపోతున్నాం, బాగా చదువుతున్నాం, బాగా పని చేస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది, కానీ దాని నుంచి మనకి ఏమి ప్రొడక్టివిటీ ఉండదు. అది రికగ్నైజ్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు చదువుతూ ఉన్నా సరే దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఉండదు. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్షన్ ఫేకింగ్ నుంచి యాక్షన్ టేకింగ్కి మనం మారాలి. యాక్షన్ టేకింగ్ అక్కడ నిజమైనటువంటి మార్పు, నిజమైన ఇంపాక్ట్ చూపించే దాని వైపు మారాలి. ఒకసారి దీని గురించి బాగా ఆలోచించండి. ఇది చాలామందికి వర్తిస్తుంది, మీకు, నాకు, అందరికీ. సో నేను కూడా దీని గురించి చాలా ఆలోచిస్తున్నాను. యాక్షన్ ఫేకింగ్ అనే ఈ పదం ఒక్కటి చాలా చాలా రిలవెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఏవేవో చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఏదో పని చేస్తున్నట్టే ఉంటాం, కానీ ఫైనల్గా చూస్తే ఏం సాధించాం, ఏం చేసామంటే ఏమీ ఉండదు. సో అలాంటి దాన్ని యాక్షన్ ఫేకింగ్ అనొచ్చు మనం. యాక్షన్ ఫేకింగ్ అనేటటువంటిది యాక్షన్ టేకింగ్గా మారాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి టకటగా ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. 28th మరియు 29th సంబంధించిన ఆర్టికల్స్. సరే, ఫస్ట్ క్వశ్చన్స్కి వచ్చేసేయండి. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి? బ్యాంక్స్ అనేటటువంటివి లోన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ఏరియాస్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని సెక్టార్స్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్తో లోన్ ఇవ్వడం. ఆ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేటటువంటి వాటిలో వేటికి వర్తిస్తుంది? అది అగ్రికల్చర్కి వర్తిస్తుందా? ఎస్. ఎంఎస్ఎంఈస్కి వర్తిస్తుందా? ఎస్. వీకర్ సెక్షన్స్కి లోన్స్ ఇచ్చేది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందికి వస్తుందా? ఎస్. మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ది అబౌవ్. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే ఇలాంటి క్వశ్చన్స్ కనిపించగానే ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పేసి ఏని బబుల్ చేస్తూ ఉంటాం. కాదు, మరి సెకండ్ది, థర్డ్ది కూడా చూస్తే ఫోర్త్ దాంట్లో ఆన్సర్ ఉంది. గమనించాలి, అందరికీ అగ్రికల్చర్ ప్రయారిటీ సెక్టార్ అని తెలుసు. సెకండ్ది, థర్డ్ది చూడకుండా నాకు తెలుసులే అని చెప్పేసి టక్కున ఆన్సర్ పెట్టేయడం అనేది యాంగ్జైటీ అలా అనిపిస్తూ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. రెండోది చూడండి, వేటికి సంబంధించి డైరెక్ట్ క్రెడిట్ అసిస్టెన్స్. ఇదిగోండి, ఏవి డైరెక్ట్ క్రెడిట్ అసిస్టెన్స్ని రూరల్ హౌస్ హోల్డ్స్కి కల్పిస్తాయి? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవునా? ఎస్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ టైప్ మిస్టేక్ ఉందండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా రూరల్ హౌస్ హోల్డ్స్కి లోన్స్ కల్పిస్తుందా? లేదు, ఇది రెగ్యులేటరీ బ్యాంక్, ఇది రెగ్యులేటర్. అవును కదా, నాబార్డ్ అనేది రెగ్యులేటర్, అది కల్పించదు. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇవి కల్పిస్తాయా? ఎస్, కల్పిస్తాయి. సో 1, 3 మాత్రమే కరెక్ట్. అంటే ఆన్సర్ సి, 1, 3 ఓన్లీ. సరే, మన ఫస్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సోషల్ జస్టిస్కి సంబంధించి చైల్డ్ రైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. మరి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి బాంబే హైకోర్టు అనేటటువంటిది పోక్సో చట్టము, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటాం పోక్సో అంటే. సో ఈ పోక్సో అనేటటువంటి చట్టం కింద రీసెంట్గా ఇచ్చినటువంటి 2 జడ్జిమెంట్స్ మరి కొంత కాంట్రవర్సీని తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నమాట ఇవి రెండు కూడా. చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, చిల్డ్రన్ని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేటటువంటి చట్టం అన్నమాట. దీని కింద 2 కేసుల్లోనూ మరి ఒక కేసులోనేమో డైరెక్ట్గా బాంబే హైకోర్టే చెప్పడం జరిగింది, రెండో కేసులో లోవర్ కోర్టు చెప్పినటువంటి దాన్ని బాంబే హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సరే, ఇక్కడ ఏం జరిగింది? ఒక కేసులోనేమో ఎప్పుడైనా సరే చిల్డ్రన్ మామూలుగా సెక్షువల్ అఫెన్సెస్ అంటే క్లాత్స్ ఉన్నప్పుడు, బట్టలు ఉన్నప్పుడు వాళ్ళ బాడీ మీద కనుక చేయి వేసి ఏదైనా చేయడం అనేటటువంటిది సెక్షువల్ అఫెన్స్ కిందికి రాదు, ఆ చట్టంలో డెఫినేషన్లో అది లేదు కదా అని అన్నది ఒకటో కేసులో. రెండో కేసులో వచ్చేటప్పటికి చేతులు పట్టుకోవడము ఇలా ఉండడం అనేటటువంటిది
మరి సెక్షువల్ హరాస్మెంట్ కిందికి రాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాలండి, కేసుని మనం అక్కడ చెప్పింది గమనించి చూస్తే అది క్లియర్గా సెక్షువల్ అఫెన్స్, అవునా కదా? మరి ఈ చట్టంలో ఉన్నటువంటి డెఫినేషన్లో అది రాయలేదు కదా అంటే, జ్యుడిషియరీ అనేటటువంటిది చట్టంలో ఉన్నటువంటిది వర్డ్స్ అనేటటువంటి దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటాయి, అవునా కదా? అక్కడ క్లియర్గా లెటర్ కాదు, స్పిరిట్ ఏంటి అంటే అది ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు చట్టము, అవునా కాదా? దాని యొక్క పర్పస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో అక్కడ లెటర్ అంటే అక్కడ రాసున్నటువంటి పదాలు, పర్పస్ అంటే దాంట్లో ఏ మీనింగ్తో తీసుకొచ్చారు. సో పర్పస్ని కన్సిడర్ చేసుకోకుండా ఓన్లీ అక్కడ ఆ పదాలు లేవు కదా అని చెప్తే అది జస్టిస్ అవుతుందా? అవ్వదు. సో దాంతో ఈ ఫస్ట్ కేసు ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు హోల్డ్లో పెట్టింది. ఆగు కొంచెం, నువ్వు ఇప్పుడు కనుక ఇలాంటి జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావనుకో, నెక్స్ట్ చాలా కేసెస్లో ఇప్పుడు బట్టలు ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు అన్నటువంటిది ఇది అయిపోతుంది కదా, అప్పుడు చిల్డ్రన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? అది ఇక్కడ క్వశ్చన్గా మారిందనమాట. రైట్, ఇప్పుడు బాగా గమనించాలండి, లెటర్ అండ్ స్పిరిట్ అనేటటువంటివి ఎప్పుడూ కూడా దాంట్లో రాసింది అదే చేస్తాను అన్నది కాదు. జ్యుడిషియరీ దాని యొక్క స్పిరిట్ ఏంటి అన్నది చూడాలి. లెటర్ అండ్ స్పిరిట్ రెండూ పాటించాలి, అదే కదా అసలు చేయాల్సింది కదా. లెటర్ వర్సెస్ స్పిరిట్ కాదు, లెటర్ అండ్ స్పిరిట్ అనేది పాటించాలి. ఇంకొకటి, ఇది కూడా చిల్డ్రన్ రైట్స్కి, చైల్డ్ రైట్స్కి సంబంధించింది అన్నమాట, సోషల్ జస్టిస్కి సంబంధించింది. చాలా స్టేట్స్లో, ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ గురించి చెప్తున్నారు, బట్ చాలా స్టేట్స్లో ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనే వాటిని అపాయింట్ చేయట్లేదు, డిలేస్ అనేవి చేస్తున్నారు. ఈ పర్టికులర్ కేసులో హైకోర్టు అడిగింది, ఎందుకు మీరు డిలే చేస్తున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. మీకు తెలుసో లేదో, స్టేట్ సపరేట్ అయిన తర్వాత 2014 తర్వాత స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ ఫస్ట్ టైం రీసెంట్గానే తీసుకొచ్చింది హైదరాబాద్లో. స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ ఏదైతే ఉందో అది రీసెంట్గానే తీసుకొచ్చింది, అంటే గత 4-5 సంవత్సరాలుగా లేదు. అలాగా చాలా బాడీస్ ఏవైతే స్టాట్యూటరీ బాడీసో వాటి ఫార్మేషన్లో చాలా స్టేట్స్లో, మనం ఒక స్టేట్ అనే కాదు చాలా స్టేట్స్లోనూ డిలే అనేటటువంటిది అపాయింట్మెంట్స్లో అవుతుంది. మరి అలాంటి స్టాట్యూటరీ బాడీస్ని, చట్టాల కింద చెప్పబడిన వాటిని డిలే చేయడము అంటే దానికి సంబంధించిన జస్టిస్ని డిలే చేయడం అనేనా కాదా? రైట్, ఒకసారి మరి ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అంటే ఏంటో, అవి ఏం చేస్తాయో ఒకసారి గమనిద్దామండి. మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాం, కౌమార దశ అని పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ ఈ చట్టం కింద చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. చైల్డ్ అంటే ఎవరింతకీ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తిని చైల్డ్గా ఈ చట్టం కింద పరిగణించడం జరిగింది. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేటటువంటి వాటిని ప్రతి స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. ప్రతి డిస్ట్రిక్ట్కి మినిమం 1 లేదా అంతకు మించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేటటువంటి ఉండాలి. అవి ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, లేదా చైల్డ్ రైట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ప్రొయాక్టివ్ రోల్ అనేటటువంటిది, మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, చైల్డ్ అబ్యూజ్ అనేటటువంటిది, వీటన్నిటికీ సంబంధించి మరి ప్రొయాక్టివ్గా ఉండాలి. ఎక్కడ ఏమైనా కేసెస్ జరుగుతూ ఉంటే రిపోర్ట్ చేయాలి, వాటికి సంబంధించి ఏదైనా రీసెర్చ్ ఉంటే అది చేయాలి. ఇవన్నీ కూడా ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేటటువంటివి చేస్తూ ఉంటాయి. కానీ అసలు దాన్ని అపాయింట్ చేయడమే లేట్ అయితే ఎట్లా, అది ఇక్కడ ఇష్యూ. సో వీటిని రెగ్యులర్గా అపాయింట్ చేసుకోవాలి చైల్డ్ వెల్ఫేర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ ఇష్యూ ఎకనామీలో, సోషల్ జస్టిస్లో రెండింటి కింద కలిపి చదువుకోవచ్చండి. ఫార్మర్ ప్రొటెస్ట్, ఫార్మ్ ప్రొటెస్ట్ అన్న కంటెక్స్లో చూస్తాం. ఇక్కడ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటున్నాం. మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి? ఇక్కడ అసలు ఎందుకు వచ్చింది అంటే, మనకి జనవరి 26 రోజు మనకి వైలెంట్ ప్రొటెస్ట్లు అనేటటువంటివి జరగడం జరిగింది. సో ఈ కంటెక్స్లో ఫార్మర్స్ ఏ విధమైన అప్రోచ్ని పాటించాలి అన్నదానికి ఒక పాయింట్గా ఈ పదాన్ని వాడారు. ఓన్లీ ఈ పదం కోసం మాత్రమే ఈ ఆర్టికల్ చదువుతున్నామండి, మిగిలిందంతా మనకు తెలుసు. అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ మనకు తెలుసు. మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి అంటే, రాడికల్ అంటే మాకు సడన్గా రిఫార్మ్ కావాలి, కంప్లీట్ రిఫార్మ్ కావాలి. సో సెట్ ఆఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా కావాలి, చాలా ఫాస్ట్గా కావాలి అనేటటువంటిది అనమాట. సో ఈ డెమోక్రసీలో కన్సల్టేషన్స్ ఇవన్నీ జరపకుండా, ఇప్పుడు చూడండి అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్తో, ఫార్మర్ గ్రూప్స్తో వీటన్నిటితో కన్సల్ట్ చేసుంటే మేబీ 1-2 ఇయర్స్ డిలే అయి ఉండేదేమో ఆ చట్టాలు పాస్ అవ్వడానికి. కానీ ఇలాగా ప్రొటెస్ట్లు ఇవి ఉండేవి కాదు కదా. సో ఫార్మర్స్ కూడా మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ కాదు దీంట్లోనూ. సో ఇప్పుడు అజిటేషన్ అనేటటువంటి చేస్తున్నారు, దానికి సంబంధించి ఇదిగో మా డిమాండ్స్ ఇవి అని చెప్తున్నారు. క్లియర్గా మొత్తాన్ని ఒకటేసారి తీసేయండి అనడం కాదు.
ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము ఇంత టైం వరకు ఇంప్లిమెంట్ చేయము అన్నారు. సొల్యూషన్ కనుక్కోవాలి ఇద్దరూ కూడా. ఇక్కడ ఒకళ్ళనే కాదండి, ఇద్దరూ కూడా మ్యాక్సిమం వాళ్ళ యొక్క పొటెన్షియల్ని పెట్టి ట్రై చేయట్లేదు. సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో అందరితో కన్సల్ట్ అవుదాం, స్టేట్స్తో, ఫార్మర్ ఆర్గనైజేషన్స్తో అందరితో కన్సల్ట్ అవుదాం. స్టేట్ గవర్నమెంట్స్ అందరూ ఏం చెప్తారో విందాం, దాన్ని బట్టి మళ్ళీ ఈ చట్టాలను మాడిఫై చేద్దాం, లేదా ఈ చట్టాలను తీసేయండి అని స్టేట్స్ అన్నీ అడిగితే అలాగ మనకి స్టేట్స్ని మెంబర్స్గా చేయాలి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్సే కాదు కదా, స్టేట్ గవర్నమెంట్స్ అసలు అగ్రికల్చర్ అన్న స్టేట్ లిస్ట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ వివిధ రకాలైన ఫార్మర్ గ్రూప్స్. ఇప్పుడు చూడండి, ఓన్లీ 1, 2 లేదా 3 స్టేట్స్లో ఉన్న ఫార్మర్స్ ఎక్కువ మేజర్లీ అక్కడ డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, అవునా కాదా? ఇవన్నీ కన్సల్టేషన్స్ ఇప్పుడైనా సరే చేపట్టాలి. అగ్రికల్చర్ అనేది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇండియాలో. నెక్స్ట్ ఆర్టికల్ ఇనీక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయని. లాస్ట్ ఆర్టికల్లో ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక ఎన్జిఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇనీక్వాలిటీస్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి అని మనం చదువుకున్నాం. లాస్ట్ 2 వీడియోస్లోనూ చదువుకున్నామండి. ఇక్కడ కూడా అదే ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం తీసుకున్నది ఇనీక్వాలిటీని మెజర్ చేయడానికి మనం వాడేటటువంటి కర్వ్. ఇది లారెన్స్ కర్వ్ అని పిలుస్తాం అనమాట. లారెన్స్ ఎకనమిస్ట్, సో ఆయన పేరు మీదుగా లారెన్స్ కర్వ్ అని పిలుస్తున్నాం. ఇనీక్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. మన ఎకనామిక్ సర్వే ఇవాళ రిలీజ్ అయినటువంటి ఎకనామిక్ సర్వే 2020-21లో కూడా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన తర్వాత గ్రోత్ పెరుగుతూ ఉంది. గ్రోత్ పెరిగే కొద్దీ పావర్టీ తగ్గుతూ వస్తుంది, కానీ ఇనీక్వాలిటీస్ అసమానతలు మాత్రం తగ్గట్లేదు. అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి గ్రోత్ పెరుగుతూ ఉంటే. అంటే ఆ గ్రోత్ అనేది కొంతమంది దగ్గరే, దాని నుంచి వచ్చిన వెల్త్ కొంతమంది దగ్గరే ఉంది, అది రీడిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా అవ్వట్లేదు అని ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిందండి. అది చెప్తూ ఈ లారెన్స్ కర్వ్ గినీ కోషంట్ అనే దాన్ని మెన్షన్ చేశారు. లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, ఇదిగో ఇంత పాపులేషన్, ఓవరాల్గా ఇన్కమ్ ఇంత, సో అందరికీ ఈక్వల్గా అది షేర్ అవుతే ఇలా ఉంటుంది. సో 10 మందికి 10%, 20 మందికి 20%, 30 మందికి 30%, 50 మందికి 50%, 60 మందికి 60%. సో ఇట్లా ఈ పాపులేషన్కి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉంటే ఇలా ఉంటుంది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. అలా కాకుండా తక్కువ మంది పాపులేషన్, చాలా ఎక్కువ మంది పాపులేషన్, 60% పాపులేషన్ 10%మే ఉండి పెరిగే కొద్దీ 100కి ఎలాగ వెళ్తుంది. సో అంటే చాలా ఎక్కువ మంది పాపులేషన్కి తక్కువ ఇన్కమ్ ఉంది అంటే ఇనీక్వాలిటీస్ ఎక్కువ ఉన్నట్టు, అవునా కాదా? సో ఈ యాంగిల్, ఈ ఇంక్లినేషన్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉన్నటువంటి కర్వ్ని లారెన్స్ కర్వ్ అని అంటారు. ఈ ఐడియల్గా ఉండాల్సిన దాని నుంచి దీనికి ఉండేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో చూసారా, దాన్ని మనం జినీ కోషంట్ ఆర్ గినీ కోషంట్ అంటారు. ఈ గినీ కోషంట్ అనేటటువంటిది మనకి ఈ ఇనీక్వాలిటీస్ని సూచిస్తుంది. ఇవాళ ఎకనామిక్ సర్వేలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎకనామిక్ సర్వేకి సంబంధించి వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. మీరు ఒకవేళ చూడకపోతే చూసేయండి. రైట్, ఇక్కడ చెప్తుంది ఆక్స్ఫామ్ రిపోర్ట్ అనేటటువంటిది ఇనీక్వాలిటీస్ పెరుగుతుంది అని. మరొకసారి నిన్నటి వీడియోలో ఆ ఇనీక్వాలిటీస్ని తగ్గించడానికి 4 పిల్లర్స్ లేదా 4 మెజర్స్ అని చదువుకున్నాం నిన్నటి వీడియోలో. ఒకసారి అది రివిజన్ చేసేస్తారా? ఎడ్యుకేషన్, హెల్త్ అందరికీ పబ్లిక్ సెక్టర్ ద్వారా రావాలి, వెల్త్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి. రైట్, ఈ విధంగా మనం 4 పిల్లర్స్ అనేటటువంటివి చదువుకున్నాం నిన్న. అవి ఒకసారి గుర్తు తెచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ ఎకానమీకి సంబంధించినవే అండి. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అంటున్నారు. ఫిస్కల్ పాలసీలో ఎక్స్పాన్షనరీ అంటే స్పెండింగ్ అనేది పెంచాలి. మనకి ఇవాళ ఎకానమీ ఆర్టికల్స్ అన్నీ కూడా నేను ఎకనామిక్ సర్వే యొక్క రెఫరెన్స్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ దాని రెఫరెన్స్ తీసుకోవడం వల్ల మనకు కొంత యూజ్ ఉంటుంది. చూడండి, ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేసింది ఏంటి అంటే, ఎకానమీలో ఎస్పెషల్గా కోవిడ్ రాగానే డిమాండ్ సప్లై 2 పడిపోయినాయి. ఈ డిమాండ్ సప్లై 2 పడిపోయినాయి. మరి వీటిని రివైవ్ చేయాలి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే స్పెండింగ్ని పెంచాలి. ఆ గవర్నమెంట్ సైడ్ ఉండే స్పెండింగ్ని పెంచాలి అంటే గవర్నమెంట్ దగ్గర మనీ ఉండాలి. ఆ మనీ అనేటటువంటిది లేవు, అవునా? మనీ లేవు దాని దగ్గర. సో అప్పు అనేటటువంటి తెచ్చుకుంటూ ఉంది. సో డెట్ తెచ్చుకోనైనా సరే ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ మనకి ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని కింద
ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇంతకుముందే. ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి దాన్ని, ఆర్థిక ఉద్దీపనని ఈ సంవత్సరంలో కూడా కంటిన్యూ చేయాలి. ఈ సంవత్సరంలో ఎకనామిక్ సర్వే చెప్తున్నట్టుగా వృద్ధి రేటు 11% ఉండబోతుంది. ఈ 11% వృద్ధి రేటు అనేటటువంటిది రావాలి అంటే ఫిస్కల్ స్టిమ్యులస్ని కంటిన్యూ చేయాలి. అది అప్పు పెరిగినా సరే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఎకనామిక్ రికవరీ కావాలి అంటే, గమనిస్తున్నారా, ఎకనామిక్ స్పెండింగ్ అనేది పెంచుకోవాలి. దాంతోపాటు స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఇప్పుడు జిఎస్టీ ఉందండి, ఆ జిఎస్టీలో మనకి రెవెన్యూ ఇంకా ఎక్కువ వస్తుంది. దాన్ని మంచిగా కనుక మాడిఫై చేసుకోగలిగితే ఆ జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకొని రావాలి. వివిధ రకాల ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో కనుక ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేయడము, రిఫార్మ్స్ తీసుకొని రావడము, వీటి వల్ల మనము ఈ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీని ఫాలో అవ్వచ్చు. దాని నుంచి గ్రోత్ని మళ్ళీ రికవర్ అయ్యేలాగా, ఎకనామిక్ రికవరీ అయ్యేలాగా మనం ప్రయత్నించవచ్చు. ఇంపార్టెంట్, ఇప్పుడు ఉన్నటువంటి కంటెక్స్లో ఎకనామిక్ రికవరీ అనేటటువంటిది ప్రైమరీ ఇష్యూగా మారింది. ఎకనామిక్ రికవరీ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నందున అది తీసుకొని రావాలి. సో అందుకని చెప్పేసి ఫిస్కల్ స్టిమ్యులస్ తీసుకొని వస్తూ జాబ్ క్రియేషన్ మీద, పబ్లిక్ సర్వీసెస్, గవర్నమెంట్ నుంచి వచ్చే సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడం మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సైన్స్లో సెల్ఫ్ రిలయన్స్, దీనికోసం డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అన్నమాట. ఈ డ్రాఫ్ట్ పాలసీని మరి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు అని దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పి పబ్లిక్ కన్సల్టేషన్స్ కోసం పెట్టారు. ఎన్నో రకాల కమిటీస్తో కన్సల్టేషన్స్ ఇంతకుముందే చేపట్టారు. మరి ఈ కంటెక్స్లో ఇదేమైనా ఇండియాలో మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీయా? లేదు, ఆల్రెడీ మనకి ఇంతకుముందే సైన్స్ టెక్నాలజీ పాలసీస్ అనేటటువంటి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా? మనకి మొట్టమొదటిగా 1958లో సైన్స్ పాలసీ రెజల్యూషన్ అనేది తీసుకొని వచ్చామండి. సైన్స్ పాలసీ రెజల్యూషన్ తీసుకొచ్చాం. ఆ తర్వాత టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, టీపీఎస్ అంటున్నాం. 1983లో రెండవది వచ్చింది. మూడవది 2003లో సైన్స్ టెక్నాలజీ పాలసీ అనేది తీసుకొచ్చాం. 10 సంవత్సరాల తర్వాత 2013లో సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అనేది తీసుకొచ్చాం. మరి 2020లో మొదలుపెట్టినటువంటిది ఇది సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అన్నమాట. మరి దీన్ని ఇంకొన్ని రోజుల్లో ఫైనలైజ్ చేయబోతున్నారు. అసలు దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ విధంగా ఈ ప్రొవిజన్స్ అనేటటువంటి ఉండాలి, దాని రిలేటెడ్గా మరి అసలు ఏమేమి దీంట్లో ప్రపోజ్ చేశారో మనం కొన్ని విషయాలు నేర్చుకుందామండి. సరే, మరి ప్రపోజ్ చేసినటువంటి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి విజన్, అంటే ఏవేవి అచీవ్ చేయడం కోసం ఈ పాలసీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోబడినటువంటిదండి, బాగా గమనించండి. సో టెక్నాలజికల్గా సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఉండాలి. ఈ డెకేడ్ ఎండింగ్కి, అంటే 2030 కల్లా టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్లో ఉండాలి. టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్లో మనం ఉండాలి. రెండోది, మన ఇండియాలో పీపుల్ సెంట్రిక్ సైన్స్ అనేది తీసుకొని రావాలి. పీపుల్ సెంట్రిక్గా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ సైన్స్ అంటారు, సోషల్ ఇన్నోవేషన్ అంటామండి. అంటే పీపుల్ కోసం, పీపుల్ డే టు డే లైఫ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం సోషల్ ఇన్నోవేషన్ అంటాం, అది తీసుకొని రావాలి. దాంతోపాటు ఫుల్ టైమ్ ఈక్వివలెంట్ రీసెర్చర్స్, మరి R&D మీద పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ కానీ, ప్రైవేట్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి 5 సంవత్సరాల్లో డబుల్ చేయాలి, రెండింతలు చేయాలి. రెండోది, ఇండివిజువల్గా మరియు ఇన్స్టిట్యూషనల్గా ఎక్సలెన్స్ అనేటటువంటి తీసుకొని వచ్చి గ్లోబల్ రికగ్నిషన్ అనేటటువంటి దాన్ని మనం అచీవ్ చేయగలగాలి. ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఈ సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. దీన్ని ఫైనలైజ్ చేశాక మనం దీని మీద ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం, చాలా డీటెయిల్డ్గా అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఎంతమంది తీసుకుంటున్నారో వాటికంటే ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేయడం మంచిదే కదా అని అంటున్నారనమాట. రైట్, అసలు ఏంటి ఇక్కడ, ఎందుకు వ్యాక్సిన్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి, మనమే వాడుకోవచ్చు కదా. గవర్నమెంట్ అనేటటువంటిది ప్రస్తుతానికి ప్రైవేట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ని కొని వాటిని అమ్ముతూ వాటిని ఇచ్చేదానికి అనుమతి ఇవ్వలేదు.
ఏవైతే వ్యాక్సిన్స్ ఇస్తున్నారో అవన్నీ గవర్నమెంట్ ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అవన్నీ కూడా ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పాలసీ అయితే ఇది. సో ఎంతైతే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో, అంటే ఎన్ని వ్యాక్సిన్స్ అయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే కొనుక్కుంటుందండి, మనకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎంతైతే దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో మరి వాటిని ఎక్స్పోర్ట్ చేయడంలో తప్పేం లేదు కదా. ఎప్పుడు తప్పు అవుతుంది? మనకు అవసరము, ఇక్కడ మనం కొనుక్కుంటాము, మనకి చాలా నీడ్ ఉంది అన్నా కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది మనకి ఇబ్బందికరమైన విషయం. సో ఇలా ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేయడంలో తప్పేమీ లేదు. ప్లస్ ఇంకొకటి తెలుసుకోవాలండి, ఇవి డెవలప్ చేసింది గవర్నమెంట్ కాదు. ఎవరు డెవలప్ చేశారు? ప్రైవేట్ సెక్టార్ డెవలప్ చేసింది. గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కానీ ప్రైవేట్ సెక్టార్ డెవలప్ చేసింది. సో వాళ్ళ కమర్షియల్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉంటాయి. బట్ ఏదేమైతేనేమి మనకు ఉండేటటువంటి కెపాసిటీ అనేటటువంటిది కంపారిటివ్లీ తక్కువే ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ, మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్లస్ మనకు తెలుసో లేదు, ఈ ఒక్క COVID-19 కాదండి, మిగిలిన వాటిలో వ్యాక్సిన్ ఎక్కడ రీసెర్చ్ చేసినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ఇండియాలో ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువల్ల మనం అలో చేశాము. నెక్స్ట్ ఆర్టికల్ ఏపీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అండి. దీని గురించి చాలా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా. బట్ మనకు అనాలిసిస్లో వీటన్నిటిలోనూ చాలా పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ గమనించాలండి, మనకి ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ షెడ్యూల్ అనేటటువంటిది మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది రిలీజ్ చేస్తుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరి పర్మిషన్ అనేటటువంటిది అక్కర్లేదు కాన్స్టిట్యూషనల్గా చూస్తే. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, దాన్ని మొత్తం సహకరించాల్సింది స్టేట్ కాబట్టి స్టేట్ గవర్నమెంటు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలని నిర్ణయించుకోవాలి. సో ఒకళ్ళే మేము ఇలా చేస్తాము అని ఒకళ్ళు, చేయమని ఒకళ్ళు, అది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధం కాదు. సరే, ఇప్పుడు దాని గురించి అందరూ కొంత తెలుసుకొనే ఉంటారు. ఈ పాటికి చాలా రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి హైకోర్టు ఏముంది, సుప్రీంకోర్టు ఏముంది, ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. సరే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సివిల్ సర్వెంట్స్, ఇప్పుడు IAS IPS ఆఫీసర్స్ వీళ్ళందరూ ఆల్ ఇండియా సర్వెంట్స్. ఆల్ ఇండియా సర్వీసెస్ AIS ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి డిసిప్లిన్ మరియు అపీల్ రూల్స్ అనేటటువంటి ఉన్నాయి. వీటిని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవాన్సెస్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ గ్రీవాన్సెస్ అంటాం. సో దీని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ పబ్లిక్ గ్రీవాన్సెస్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక IAS ఆఫీసర్ని సస్పెండ్ చేయాలన్నా, IPS ఆఫీసర్ని సస్పెండ్ చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ ముందు దీనికి రిపోర్ట్ పంపించాలి. అది ఓకే చేస్తేనే అప్పుడు సస్పెండ్ అయినట్టు. స్టేట్ గవర్నమెంట్కి అధికారం లేదు, ఎందుకంటే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని ఆల్ ఇండియా సర్వీసెస్ రూపంలో పంపించింది కాబట్టి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇదిగో వాళ్ళ డ్యూటీలో వాళ్ళు డిసిప్లైన్డ్గా చేయలేదు, వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు విస్మరించారు అని చెప్పి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఈ విధంగా వాళ్ళకి సంబంధించి యాక్షన్ తీసుకోండి అని చెప్పే అధికారం ఉందన్నమాట. ఆ లిస్ట్ని పంపించింది. ఆ లిస్ట్ని పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కంప్లీట్గా సస్పెండ్ చేసే అధికారం మాకు మాత్రమే, రికమెండ్ చేసే అధికారం మాకు మాత్రమే ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి లేదు అని అందన్నమాట. మరి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా చూస్తుందన్నది మనం చూద్దాం. అది స్టేట్ గవర్నమెంట్కి ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఉంది ఆ పవర్ అనేటటువంటిది. మరి దీన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తారు అన్నటువంటిది మనం చూడాల్సిన విషయం. చాలా అన్కాన్స్టిట్యూషనల్గా రెండు సైడ్ల నుంచి కూడా అండి, ఒక సైడ్ నుంచే కాదు, బోత్ సైడ్స్ తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి, ఆల్రెడీ ఉన్నటువంటి స్టాట్యూటరీ ఈ చట్టబద్ధమైనటువంటి నియమాలకి మరి విరుద్ధంగా ఉన్నాయి. ఒకరు లెటర్ అంటే అక్కడ చెప్పి ఉన్నదానికి, అక్కడ రాసున్న దానికి విరుద్ధంగా చేస్తుంటే కొన్నిసార్లు అంటే స్టేట్ గవర్నమెంట్ ఒకసారి లెటర్ అంటే అక్కడ ఉన్న చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తుంటే, మరి ఇంకొన్నిసార్లు చట్టానికి బద్ధంగానే చేస్తుంది కానీ దాని యొక్క స్పిరిట్కి వ్యతిరేకంగా చేయడము. అదేవిధంగా SEC కూడా, ఈ రెండిట్లోనూ ప్రాబ్లమ్స్ ఇద్దరు సైడ్ నుంచి కూడా ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి. రీసెంట్గా జరుగుతున్న ఇదంతా కూడా చూస్తే దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కానీ, ఇవన్నీ జాగ్రత్తగా ఒకసారి చదివి పెట్టుకోవాలండి. ఓన్లీ పొలిటికల్ బేసిస్ మీదనే నిర్ణయాలు తీసుకోవద్దు. మేము ఈ పార్టీ అది ఇదని కాదు. మనము సివిల్స్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు
రేషనల్గా చూడాలి. సో ఏంటి అటు సైడ్ వాదన ఏంటి, ఇటు సైడ్ వాదన ఏంటి, వాళ్ళిద్దరు చెప్పేది పక్కన పెడితే చట్టాలు, రూల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి, ఇవి మనం గమనించాల్సినవి. నెక్స్ట్ ఆర్టికల్ ఒక మంచి కేస్ స్టడీగా మనకు ఉపయోగపడుతుందండి. ఎథిక్స్ కానీ గవర్నాన్స్ కానీ రాసేటప్పుడు ఏ విధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ వీటి ద్వారా ప్రజల యొక్క యాటిట్యూడ్లో మార్పులు తీసుకొని రావచ్చు అలా అడిగినప్పుడు ఎథిక్స్లోను. స్కీమ్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఇలా అన్నప్పుడు వీటి కోసం దీన్ని రాయొచ్చు. ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన ఇది ఒక స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అన్నమాట. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత 10 రోజులు గడిచిన తర్వాత 10 సంవత్సరాల లోపు, ఆమెకి 10 సంవత్సరాలు వచ్చేలోపు ఎప్పుడైనా సరే ఒక స్మాల్ సేవింగ్ అకౌంట్ అనేటటువంటిది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటే బ్యాంకులు మామూలుగా 4% 5% కదా వడ్డీ ఇచ్చేది మీరు డిపాజిట్ చేసుకుంటే, కానీ దీని మీద ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్గా 9.1% అలా ఉండేది. ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారనమాట దీని మీద వడ్డీ రేట్. తర్వాత 8.6కి వచ్చింది. అట్లా ఎవ్రీ ఇయర్ ఒకటే రేట్ అనేది ఉండదు, మారుస్తూ ఉంటారు. ఇలా మారుస్తూ ఉన్నప్పుడు అయితే ఇది కంపారిటివ్లీ మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ వీటితో పోలిస్తే చాలా ఎక్కువ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. సో అలాగ మీరు వేసుకోండి అకౌంట్లో. ఆమె హయ్యర్ ఎడ్యుకేషన్కి లేదా ఆమె మ్యారేజ్ అప్పటికి అంటే 21 ఇయర్స్ వచ్చిన తర్వాతే అకౌంట్లోంచి మనీ విత్డ్రా చేసుకోండి. అప్పుడు మీకు బర్డెన్ ఉండదు, అమ్మాయి పుట్టింది అని బర్డెన్ ఉండదు అని. ప్రాక్టికల్గా అయితే ఇది కొంతవరకు యూజ్ అయ్యండి. బట్ దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ అన్నది అంటే అమ్మాయి మ్యారేజ్కే మనీ కావాలా, అబ్బాయికి మ్యారేజ్ కానీ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కి కానీ మనీ అవసరం లేదా, అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. బట్ ప్రాక్టికల్గా మన సొసైటీలో ఉన్నటువంటిది ఈ అమ్మాయి అయితే బర్డెన్, తన పెళ్ళికి ఖర్చు పెట్టాలి, చదువు ఖర్చు పెట్టాలి, సో అలాంటివి ఉంటాయి. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి ఈ ప్రోగ్రాం కింద ఈ సుకన్య సమృద్ధి యోజన అని తీసుకొచ్చారు. దాంతో గర్ల్ చైల్డ్ భారం కాదు, సంతోషపడండి. సో ఈ విధంగా తెలంగాణలోని ఇలా హరిదాస్పూర్ విలేజ్ అనే దాంట్లో అమ్మాయి పుట్టిందంటే పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు లాస్ట్ ఇయర్. దానివల్ల యాటిట్యూడ్స్ మారుతాయి, గమనించాలండి. యాటిట్యూడ్ స్లోగా అమ్మాయి బర్డెన్ కాదు అన్నటువంటి యాటిట్యూడ్ పెరుగుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. దానికి ఇది ఒక ఉదాహరణగా మనం రాసుకోవచ్చు. రైట్, ఇదిగోండి ఇందాక చెప్పిందే ఇక్కడ ఉందన్నమాట. 10 సంవత్సరాల లోపు ఆ పర్టికులర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 250 రూపాయల నుంచి 1.5 లక్ష. సో ఈ రెండిట్లో సంవత్సరానికి 1.5 లక్ష కానీ 250 రూపాయల నుంచి 1.5 లక్షలోపు మనం ఎంతైనా ఆ అమ్మాయి పేరుతో సేవ్ చేసుకోవచ్చు. 14 సంవత్సరాల డిపాజిట్ పీరియడ్ ఉంటుంది. 21 సంవత్సరాలకి దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మధ్యలోనే కావాలి మనీ అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసమైతే 50%, మ్యారేజ్ కోసమైతే 100% మధ్యలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అది సుకన్య సమృద్ధి యోజన అన్నమాట. దీన్ని 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏ ప్రోగ్రాం కింద? బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి ఇనిషియేటివ్ కింద సుకన్య సమృద్ధి యోజన అనే స్మాల్ సేవింగ్ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్. ఈ డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ దీన్ని కన్సిడర్ చేస్తున్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇదిగోండి 2 పార్టీస్కి సంబంధించిన లీడర్స్ లేఖ రాయడం జరిగింది. ఏమని? ఇదిగో ఈ బిల్లో కొన్ని మాకు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి, వీటిని కన్సిడర్ చేయండి అని చెప్పేసి. రైట్, ఈ వీళ్ళు ఏమని చెప్పారు ఇంతకీ అంటే, దీంట్లో డేటా అనేది స్టోర్ చేస్తారు కదా, మరి ఆ డేటాకి సెక్యూరిటీ ఏంటి, ఆ ప్రైవసీ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి? ప్రస్తుతానికి అసలు ప్రైవసీ ఇష్యూస్ని డీల్ చేసే ఒక చట్టం కూడా లేదు. బిల్ అన్నారు, కానీ ఆ బిల్లును మీరేమీ పాస్ చేయట్లేదు కదా. ప్రైవసీ అనేటటువంటిది సుప్రీంకోర్టు ఏ రైట్ అని చెప్పింది? ఫండమెంటల్ రైట్ అని కూడా చెప్పింది కదా. ప్రైవసీని ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. మరి ప్రైవసీని పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇటువంటి బిల్లుని తీసుకొని వస్తే ప్రైవసీ వైలేషన్స్ జరిగితే ఎవరు దానికి బాధ్యులు అన్నట్టుగా వీళ్ళిద్దరూ క్వశ్చన్ చేయడం జరిగిందన్నమాట. ఈ 2 పార్టీస్కి సంబంధించిన వ్యక్తులు క్వశ్చన్ చేశారు. మరి అసలు ఇంతకీ ఈ డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ అంటే ఏంటో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనికి సంబంధించి ఏం చెప్పిందో అది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ చూడండి, డిఎన్ఏ టెక్నాలజీ అంటే ప్రతి ఇండివిజువల్ యొక్క డిఎన్ఏ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ లెట్సే ఒక చోట క్రైమ్ జరిగిందండి. సో ఆ క్రైమ్ జరిగిన ప్లేస్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ లెట్సే ఒక హెయిర్ కానీ బ్లడ్ కానీ ఏదో ఉంది.
సో దాన్ని తీసుకొని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటటువంటి చేస్తే ఓకే ఈ వ్యక్తి అక్యూజ్డ్ అంటున్నారు కదా ఆ నింద ఆరోపణ జరిగింది. సో ఆ నింద ఆరోపణ జరిగిన వ్యక్తి ఆ పర్టికులర్ క్రైమ్ జరిగినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆధారం యొక్క డిఎన్ఏ మ్యాచ్ అయిందా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే చేస్తారు. మ్యాచ్ అయింది అంటే అతనే క్రైమ్ చేసినట్టు లేదా ఆమె క్రైమ్ చేసినట్టు అలాగనమాట. ఇలా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ అనేది ఒక్కొక్కళ్ళకి డిఎన్ఏ యూనిక్గా ఉంటుంది కాబట్టి వాడచ్చు. ఎస్పెషల్గా మిస్సింగ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడానికి, విక్టిమ్స్ని ఐడెంటిఫై చేయడానికి, అఫెండర్స్, అండర్ ట్రయల్స్ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. డిఎన్ఏ ఎవిడెన్స్గా ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో డిఎన్ఏ డేటా బ్యాంక్స్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ చేస్తాము. వాటికి సంబంధించి ఒక రెగ్యులేటరీ బాడీని కూడా తీసుకొని వస్తాము. ఏ విధంగా పడితే ఆ విధంగా మరి డిఎన్ఏ డేటాని కలెక్ట్ చేసుకునేది కాకుండా రెగ్యులేటరీ బాడీ కూడా తీసుకొస్తామని చెప్పారు. అసలుకైతే మనకి 1985 నుంచే డిఎన్ఏ ఎవిడెన్స్ని కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నాయి. మరైతే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకవేళ ఈ పర్టికులర్ డిఎన్ఏ అనేది రీసెర్చ్ పర్పస్కి కూడా వాడతాము అన్నారు. డిఎన్ఏ డేటాబేస్ని రీసెర్చ్ పర్పస్కి. అప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తుల యొక్క డిఎన్ఏ ఇలా ఉంది అని చెప్పి కమ్యూనల్ డిఫరెన్సెస్ క్రియేట్ చేసేలాగా తీసుకొని రావడం ఏంటి, ప్రైవసీ ఇష్యూస్. ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క డేటాబేస్లో డేటా రూపంలో ఉంటుంది డిఎన్ఏ డేటా. మార్చేస్తే నైట్కి నైట్ మార్చేస్తే అప్పుడు కేసు పక్కదో పట్టినట్టే కదా. సో ఆ విధంగా రాదన్నటువంటి ఇదేముంది. సో ట్రయల్ పీరియడ్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, లాంగర్గా ట్రయల్ పీరియడ్ జరగచ్చేమో, టెస్టింగ్లో ఎర్రర్స్ వస్తే, టెక్నాలజీ కదా, టెస్టింగ్లో ఎర్రర్స్ వస్తే ఎట్లా, ఈ విధమైనటువంటి రకరకాల క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. మరి ప్రైవసీ అనేది పెద్ద ఇష్యూగా ఉందన్నమాట. ప్రైవసీ బిల్ అనేది ఉంది కానీ పాస్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. న్యూ స్టార్ట్ ట్రీటీ అనే దానికి సంబంధించి 2021 అంటే ఈ సంవత్సరంలో న్యూ స్టార్ట్ ట్రీటీ అనేటటువంటిది యుఎస్ఏ, రష్యా మధ్య జరిగిన ట్రీటీ. సో ఈ ట్రీటీ యొక్క కాల పరిమితి అయిపోవచ్చింది. మరి నెక్స్ట్ ఏం చేద్దాము అన్నదానికి సంబంధించి ఓకే మళ్ళీ మనము 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది కదా, ఎక్స్టెండ్ చేసుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాము అన్నట్టుగా రష్యా చెప్పింది. మరి యుఎస్ఏ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అది చూద్దాం. అసలు ఈ న్యూ స్టార్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉండాలి ఇలాంటి ట్రీటీస్ అన్ని, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి ఒకసారి గమనిద్దామా. ఇక్కడ గమనించండి, 1962లో క్యూబాలో మనకి మిజైల్ క్రైసిస్ అనేటటువంటిది రావడం జరిగింది. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ని వాడతారేమో, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఉండేది ఈ రష్యా ప్లేస్లో. సో న్యూక్లియర్ వెపన్స్ని వాడేటటువంటి ఆ థ్రెట్ కూడా వచ్చినటువంటి సందర్భం. దాంతో 1970 ఈ టైంలో యుఎస్ఏ అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ కలిపి యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ ట్రీటీ అనేది చేసుకున్నారు. అంటే రెండు దేశాల మధ్య ఏదైనా మిజైల్ టెక్నాలజీ ఎలా ఉండాలి, దాన్ని రెగ్యులేట్ చేయాలి అని. ఆ తర్వాత అది అయిపోగానే ఈ ఐఎన్ఎఫ్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ 500 నుంచి 5000 కిలోమీటర్స్ రేంజ్ ఉండేటటువంటి ఈ ఇంటర్మీడియట్ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంఖ్యని స్లోగా తగ్గించాలి అని. నువ్వు తగ్గించు నేను తగ్గిస్తాను, వాళ్ళిద్దరే అనమాట. ఇది వరల్డ్ వైడ్గా జరిగినవి కాదండి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటివి. ఆ తర్వాత స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, అటు కన్వెన్షనల్గా ఇటు న్యూక్లియర్ వెపన్స్ రెండిట్లోనూ రిడ్యూస్ చేయాలి, వాటి డెవలప్మెంట్ని ఇష్టం వచ్చినట్టుగా మనం స్టాక్ పైల్ చేసుకోకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని టైం పీరియడ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత స్ట్రాటజిక్ అఫెన్సివ్ రిడక్షన్ ట్రీటీ, అఫెన్సివ్ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకునే అఫెన్సివ్ వెపన్స్ తగ్గించుకునే ట్రీటీ, దాని టైము అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది న్యూ స్టార్ట్ ట్రీటీ, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. అది 2021 ఫిబ్రవరిలో దాని టైం పీరియడ్ అయిపోతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేద్దామా అన్నది ఇప్పుడు క్వశ్చన్. అంటే దాని ప్రకారం రెండు దేశాలు విపరీతంగా స్టాక్ పైల్స్ని పెంచుకోకుండా కంట్రోల్లో ఉంచుకోవడం అన్నమాట. సో అది ఎక్స్టెండ్ చేద్దామా అంటే యుఎస్ఏ యొక్క బాధ ఏంటి, మనిద్దరము ఇలాగా చేస్తూ వెళ్తాం, మరి చైనా పరిస్థితి ఏంటి, చైనాని ఖచ్చితంగా దీంట్లో తీసుకొని రావాలి. ఇప్పుడు యుఎస్ఏ బాధ అంతా చైనా అన్నమాట, రష్యా కాదు. సో చైనాను కూడా తీసుకొని రావాలి అన్నదే వాళ్ళ యొక్క గోల్. మరి వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తారో మనం వేచి చూడాలి. ఇదైతే యుఎస్ఏ మరియు రష్యా మధ్య జరిగినటువంటి స్ట్రాటజిక్ ఆర్మ్స్ కంట్రోల్ అగ్రిమెంట్స్, వాటి యొక్క లిస్ట్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఫిస్కల్ సపోర్ట్. ఇప్పుడు ఎకానమీలో గ్రోత్ రేట్ అనేది ముందుగా తక్కువగా ఉంది, కానీ గవర్నమెంట్ తన యొక్క స్పెండింగ్ని తగ్గించుకోలేదు.
సో అటువంటి టైంలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడంలో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఏమవుతుంది, కొంతవరకు రెవెన్యూస్ అనేటటువంటివి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయినటువంటి రెవెన్యూస్ని వాడుకోగలగాలి గవర్నమెంట్ అన్నటువంటిది. ఆ జనరేట్ అయినటువంటి రెవెన్యూస్ని వాడుకోగలగాలి. మరి ఎకనామిక్ సర్వే గురించి, దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం ఒకసారి. ఎకనామిక్ సర్వే 1950-51 నుంచి మనం ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఉంది, ఒకసారి చదువుకోవాలండి. మరి మన వాళ్ళు మొన్న ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. ఏపీఎంసీ చట్టాలు అనేటటువంటివి స్టేట్ చట్టాల కింద తీసుకొని వచ్చాం కదా, అవి ఏ విధంగా ఇన్ఫ్లేషన్కి వాటికి దారితీస్తున్నాయో చెప్పండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నారు. ఈ క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి, అనలైజ్ అంటే ఏంటి, వీటి గురించి నేను వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక సపరేట్ వీడియో చేశాం, గమనిస్తూ రావాలి. సరే ఇక్కడ చూడండి, అగ్రికల్చరల్ మార్కెట్స్ అంటే ఏంటి, మరి వాటి వల్ల ఎందుకు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, రీజన్స్ రాశారు. కానీ కంప్లీట్గా డీరెగ్యులేట్ చేస్తే వచ్చేటటువంటి, ఇక్కడ క్రిటికల్లీ అన్నాం కదా, అందుకని అదర్ వ్యూ పాయింట్ రాశారు. సో అది రాశారు. సో ఏం చేయొచ్చు అన్నది రాశారు. దీన్ని కొంత షార్ట్గా రాసుకోండి, రైట్. దీన్ని రాయండి, బట్ కొంత షార్ట్గా రాయండి. అదే అన్నప్పుడు ఇక్కడ కొంత ఎక్స్పాండ్ చేసుకుంటారు మీరు. అది ఒక రీజనే, కానీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి అన్నది మీరు రాయాలి, రైట్. ఏపీఎంసీ చట్టాలు అనేటటువంటివి ఏంటి, అవి ఏ విధంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేసింది. ఇక్కడ అవే కాదు వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నది మీరు రాయాలండి. అవే కాదు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కన్న పాయింట్ మీరు రాసుకోవాలి. సో కొంచెం టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. మిగిలిన స్టూడెంట్స్ కూడా ఇదే బేసిస్ని ఉపయోగించుకొని ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.